ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ను సందర్శించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్స్తో పాటు కోయిల్ సాగర్ ప్రాజెక్టును 100% పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి స్కీము గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ మధ్య పెద్ద మనిషి 90% పూర్తి చేసిన చెప్పినట. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వని ఘనత గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి నీటి కేటాయింపులు కూడా సాధించలేకపోయినరు. ముందు దీన్ని జూరాల పాకాల అని ఇంకో పథకం మొదలుపెట్టినరు. ఆ తర్వాత అది మార్చేసి ఈ పథకాన్ని పెట్టినరు. సరే, అయినా సరే ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క, మరి మీ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నా.